వంకాయ చూడండి సైజ్ ఎంత బాగా వచ్చిందండి. ఈ బ్రింజాల్ అయితే వావ్ సూపర్. ఇది చూడండి ఆ చేతి కన్నా పొడుగుతుంది చూడండి. పొడుగు ఇంత పెద్దగా వచ్చింది. ఇదైతే 2 డేస్లలో నేను కట్ చేస్తానండి. ఎందుకంటే ఇది ఉంచడం వల్ల ఇవి పెరగవు. తీసేస్తాను. పచ్చడి అయితే పెడతానండి. ఇవి వంకాయ పచ్చడి అయితే పెడతాను. ఆర్గానిక్గా పండించుకున్నాం కదా మనం. సైజ్ చాలా బాగా వచ్చినాయి వంకాయలు. ఏ ఇంట్లో ఉన్న ఫెర్టిలైజర్ అండి, బయట అయితే ఏం వెయ్యము. అయినా ఎంత బాగా వచ్చినాయి. చెట్టు కూడా ఎంత హెల్తీగా ఉంది ఈ సమ్మర్లో. చూడండి చాలా హెల్తీగా ఉంటాయి. ఉడికించిన పల్లీలండి. మనం పల్లీలు తిన్న తర్వాత ఈ పొట్టునైతే నేను ప్లాంట్స్కి వేస్తానండి. ఎందుకంటే సమ్మర్లో చెట్లకి తేమని ఇస్తుందండి ఈ పొట్టు, ఈ పల్లి పొట్టు. దీని వాటర్ వేసినప్పుడు ఈ వాటర్ని ఇది పీల్చుకుంటుందండి. ఇలా చూడండి, ఇగో ఇట్లా వాటర్ని పీల్చుకుంటుంది అన్నమాట. అందుకనేసి మనము ఈ పొట్టు కూడా వేస్ట్ చేయకుండా మనం ప్లాంట్స్కి వేసుకోవాలండి. ప్రొటెక్ట్గా ఉంటుంది ఎండ వల్ల. ఈ పల్లి పొట్టు వేయడం వల్ల పొట్టు అనేది ప్రొటెక్ట్ చేస్తుందండి. ఈ పల్లి పొట్టు అయితే నేను ఇలా వేస్తున్నాను మా ప్లాంట్స్కి. ఎండ నుండి కాపాడుకోవడానికి అండి నేనైతే ఇట్లా పల్లి పొట్టు అయితే వేస్తున్నా ప్లాంట్స్కి. ఇలా వేయడం వల్ల తేమ ఉంటుందండి. ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది ప్లాంట్స్కి. నీరంతా గుంజుకోకుండా ఇలా వాటర్ వేస్తే తేమ ఉంటుందండి ప్లాంట్స్కి. ఇలా వేసుకోవాలి. పల్లి పొట్టు అయితే నేను వేస్తున్నానండి. ఎండలకు ఏమవుతుందంటే ఇవన్నీ వాడిపోతాయి చూడండి, తేమ తగ్గిపోతుంది. అందువల్ల ఇట్లా ప్లాంట్స్కి మనం ఇట్లా ఈ పొట్టు మనం తిన్న తర్వాత మిగులుతుంది కదండి, ఇలాంటి పొట్టు కానీ చెరుకు పిట్టు కానీ ఇలాంటివి వేస్తే ఇందులో తేమ ఉంటుందండి. వాటర్ పోసిన తర్వాత ఇట్లా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఎండ నుంచి ప్లాంట్స్ని. ఆ తర్వాత వాటర్ వేస్తే ఈ తేమ అనేది ఉంటుందండి, చెట్లు వాడిపోకుండా ఉంటాయి. ఇక చూడండి వాడిపోయింది. నేను ఇది వేస్తున్నా, మళ్ళీ నేను రేపు చూపిస్తాను ఎట్లా ఫ్రెష్గా ఉంటుందో. మీ దగ్గర పావురాలు పిట్టలు వస్తాయండి. వాటి కోసం అయితే నేను వాటర్ ఇక్కడ అరేంజ్ చేస్తున్నాను. పాపం ఎండాకాలం కదా, వాటర్ ఎక్కడ దొరికాయి వాటికి, ఇక్కడ వచ్చి తాగుతాయి అనేసి వాటర్ ఇక్కడ పెడుతున్నాం. ఇట్లా కూర్చొని కూడా తాగొచ్చు అవి. ఎవరైనా ఇంటి దగ్గర ఉంటే మీరు కూడా అట్లా అరేంజ్ చేసుకోవచ్చండి. సమ్మర్లో పిట్టలకు పావురాలకి బర్డ్స్ వస్తాయి కదా. అబ్బో ఎంత బాగా వస్తుంది. దా 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 పిజియన్రా. ఎండాకాలం కదా, వాటర్ ఎక్కడ దొరికాయి వాటికి, ఇక్కడ వచ్చి తాగుతాయి అనేసి వాటర్ ఇక్కడ పెడుతున్నాం. గట్టి ఉందండి, చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా చెట్టుకైతే 2 వచ్చేసాయి. ఇవి మంచి గ్రోత్ బాగా వస్తుందండి ఇవి తీయడం వల్ల. ఈ బలం అంతా వీటికి వెళ్ళిపోతుంది. అందుకే నేను ఇక్కడ నుంచి ఇవి 2 చిల్లీస్ అయితే తీసేసాను. పూత చూడండి ఎంత చక్కగా వచ్చేసింది. చిల్లీస్ అయితే తెంపేద్దామండి. ఇవి తెంపడం వల్ల ఇంకా మిగిలిన పూత కూడా మంచిగా వచ్చేస్తుంది, మంచిగా ఎదిగే అవకాశం ఉంటుందండి. ఇవి ఉండడం వల్ల ఇవి తీసేసాలి. పండు అయిపోయాయి కదా, మిరపకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుందాం. అబ్బో చాలా గట్టిగా రావట్లేదు అసలు. మన చెరుకు అయితే ప్లాంట్ వచ్చేసింది, చిన్న బుచ్చిగా. ఇక్కడ చెరుకు పెట్టాను. ఇది మన తోటలేదండి, తోటలేదే. ఇక్కడైతే వచ్చేసింది. ఇక ఇక్కడ కూడా రావడానికి ఇదిగో రెడీగా ఉన్నది చూడండి. ఇది చెరుకు ప్లాంటే. హ్యాపీగా ఉంది కదా.
ఈ ప్లాంట్ అయితే క్యారెట్ ప్లాంట్ అండి. చూడండి ఎంత బాగుంది, గ్రీనరీగా బ్యూటిఫుల్గా చక్కగా ఉంది. ఇక క్యారెట్ అయితే ఇక్కడ వస్తుంది క్యారెట్గా. ఇదంతా అల్లం అండి. అల్లం హార్వెస్ట్ చేద్దాం. చూడండి ఇది రెడీ అయింది కదా, మనం తీయకపోతే ఈ అల్లం అంతా పాడవుతుందండి. ఇదిగో ఇలా అయిపోతుంది మనం తొందర తీయకపోతే. వాటర్ పెడతాం కదా, అందువల్ల అల్లం అయితే పాడైపోతుంది. మళ్ళీ కావాలనుకుంటే మనం తీసిన తర్వాత మళ్ళీ అల్లాన్ని నాటుకోవచ్చు మనం సీడ్స్ లాగా. అబ్బో చాలా గట్టిగా ఉందండి వేర్లు అయితే. చూడండి చాలా గట్టిగా ఉంది. ఎంత అల్లం వచ్చినా కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదండి. ఇంట్లో ఉన్న ఆర్గానిక్గా పండించుకున్న అల్లం మనం పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఇదంతా ఉంది అల్లం, చాలా గట్టిగా ఉందండి, రావట్లేదు తీయడానికి. ఓ గాడ్ ఓ గాడ్. ఇంత అల్లం అయితే వచ్చేసింది మనకు. కేక్ తీసుకుపోతాంపా. చూడు 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 చూడు, కేక్ తీసుకుపోతాంపా. కనా దగ్గరైతే మనం అన్నం తినట్లేవు, పొద్దున్న మధ్యాహ్నం నుంచి అన్నం తింటలేవు నువ్వు.